ముద్రగడ సంస్మరణ సభలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాపు ముఖ్యమంత్రి కాకుండా ఇప్పటికీ కుట్రలు జరుగుతున్నాయంటున్నారు ఆయన. కాపు నేతలు బీజేపీలోకి వస్తామంటే అడ్డుకుంటున్నారు. కాపులు ఎదగకుండా కుట్ర చేస్తున్నారు. ముద్రగడ బీజేపీలో ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారు అంటున్నారు ఆయన. కోపం ఆవేశం వల్లే ఆయనకు అవకాశాలు చేశారేమో అన్న అభిప్రాయాన్ని కూడా సోము వీర్రాజు వ్యక్తం చేశారు. ఆయనను పార్టీ నుంచి సాగనంపడానికి అప్పట్లో మేము చాలానే ప్రయత్నాలు చేశాం అంటున్నారు వీర్రాజు. ఆ కోపంతోనే ఆయన బీజేపీ ఉపాధ్యక్ష పదవిని వదులుకున్నారు అంటున్నారు. 99లో బీజేపీ ఎంపీగా పోటీ చేయించు, ఆయన కేంద్ర మంత్రి చేద్దాం, ఆయన తర్వాత బీజేపీ అధ్యక్షుడు అవుతాడు, ఆ తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే బాబు, నేను డైరెక్టర్ అయితేనే ఇప్పించలేకపోయావు నువ్వు, నాయన ఇంకెప్పుడు నా దగ్గర రాకు, నేను ఇంక నిర్ణయం తీసేసుకున్నాను అని 99లో తెలుగుదేశంలో ఎంపీగా పోటీ చేశారు. పరిస్థితులు ఎలా ఉంటాయో చూసారా? ఆయన్ని మేము సాగనంపడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేశాం. చూసారా? వాజ్పేయి ఆయన వైస్ ప్రెసిడెంట్, వాజ్పేయి గారు అపధర్మ ముఖ్యమంత్రి, ఆయన్ని ఇక్కడ రాజమండ్రి తీసుకొచ్చి ఒక బహిరంగ సభ పెట్టారు. ఈయన వైస్ ప్రెసిడెంట్, రాజమండ్రిలో కృష్ణరాజు ఇంకో పెద్ద ఆయన కలిసి ఇక్కడ బహిరంగ సభ పెడతారా? నేను వైస్ ప్రెసిడెంట్కి రాజీనామా చేసేస్తా. చూసారా? వైస్ ప్రెసిడెంట్కి రాజీనామా చేయించే విధంగా మా ప్రయత్నాలు. పెద్దలు ఉన్నారు, ఇంకో ఆయన ఇప్పుడే వచ్చారు, ఆయన పేరు చెప్పకూడదు, ఆయన మా పార్టీలో జాయిన్ అవుతా అన్నాడు. ఆయన కాపే. అబ్బో, ఆయన రావడానికి వీల్లేదు, ఎవరిని చేర్చుకోం మేము. చేర్చుకుంటే ఏమైపోతాం, ఏ పార్టీ పోతాం? ఇది ఈవేళ చాలా విలువైనటువంటి అంశాలు. కాపు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో కాకూడదనేటువంటి విషయాలు ఇవన్నీ జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని నేను చెప్పడానికి ఏ విధంగానూ కూడా వెనకంజ వేయాలి.